సిద్ధార్థ్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే అంబడికి పట్టిన గతే పడుతుంది అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాకరవాడ చిన వెంకటస్వామి హెచ్చరించారు. వైసీపీ మాజీ మంత్రి అయిన ఆంబోతు అంబటి రాంబాబుకు పట్టిన గతే నీకు పడుతుంది అని సిద్ధార్థ రెడ్డి గుర్తుంచుకో, మీరు మారకపోతే నందికొట్కూరు ప్రజలు చీపుర్లతో కొడతారు అని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై చెప్పడానికి రాని పదాలతో దూషించడం సిగ్గుగా ఉంది. ఏమాత్రం సిగ్గు సరం ఉంటే ఈ విధంగా మాట్లాడరు. ఫ్యాక్షనిస్ట్గా మీ భాష ఇప్పటికీ మారలేదు. సీనియర్ నాయకుడు ఇలాంటి వెధవ మాట్లాడుతూ ఉంటే సైలెంట్గా ఉండడం చూస్తే ఏమనుకోవాలి? ఎలాంటి వారిని రాష్ట్ర బహిష్కరణ చేసే ప్రజలు ఆనందంగా జీవిస్తారు? అధికారం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటే పొరపాటున మీరు అధికారంలోకి వస్తే ప్రజలు ముందే తెలియచేస్తున్నారు నీ అర్థమవుతుంది. అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారు. కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ఎప్పుడూ అధికారంలోకి రానివ్వదు. ఇంకోసారి చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేస్తే నాలిక తెగ్గొస్తామని హెచ్చరించారు. ఈరోజు మనం చూసినట్లయితే రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి రాజకీయాలు అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక అడ్డగాడిద, ఒక ఆంబోతు రంకెలేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చినట్లు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నటువంటి ఎదవకు చెప్తా ఉన్నాం. ఈరోజు అలాంటి ఎదవల వల్ల ఈరోజు రాజకీయాల్లోకి రావడానికి యువత కానీ విద్యార్థులు కానీ ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కనపడతలేదు. అరే ఎదవా, నువ్వు ఒక మాజీ మంత్రివర్యునివి, అంబటి రాంబాబు అనేటువంటి ఎదవా ఆంబోతు, మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం, నువ్వు నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే నీ నాలుక కోస్తామని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి వర్యులు గౌరవపదమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నీ నోటికి వచ్చినట్లు నువ్వు అమ్మనాబూతులు తిడుతూ అంబోతులాగా రెంకలు వేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదు బిడ్డ అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. నువ్వు నీ లోఫర్ రాజకీయాలు, నీ కించత్ బుద్ధు, నీ వైసీపీ యొక్క రౌడీ మూకల యొక్క స్వభావాన్ని ఈ రాజకీయాల మీద రుద్దుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఈ ఆంబోతు మాట్లాడినటువంటి మాటలను సమర్థిస్తూ వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం సిగ్గుమాలిన చర్య అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. అసలు మీరు సభ్య సమాజానికి ఏ విధమైనటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఎదవనా కొడుకున్నారా అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా. ఒక కొంతమంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అమ్మనాబూతులు మాట్లాడుతున్నటువంటి ఒక ఎదవను మీరు ఈరోజు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులకంతా నేను తెలియజేస్తా ఉన్నా, రే బేటా ఖబర్దార్, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మీరు ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు అధికారంలోకి వస్తే మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి మాట్లాడండి. లేదా రాజకీయంగా ఏదైనా పొరపాట్లు జరిగితే వాటిని విమర్శించండి రాజకీయంగా. అంతేగాని ఈ విధంగా చౌకబారు రాజకీయాలుగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ నోటికి ఏది వచ్చినట్టు అది మాట్లాడితే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, మీ నాలుక కోస్తామని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో కొంతమంది వైసీపీ నాయకులు బయటకు వచ్చేస్తూ ఉన్నారు. మొన్ననే సంక్రాంతి పండుగ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు పగడేసేగలుగా బయటకు వస్తూ ఉన్నారు. మీకు సిగ్గుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మీరు రాజకీయ నాయకులు అయితే రాజకీయాలు చేయండి. మీరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని మేము ఈ విధంగా అభివృద్ధి చేస్తాం, విద్యాపరంగా అభివృద్ధి చేస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తాం, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తాం, సేవా రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి అభివృద్ధి మాటలు మాట్లాడకుండా మీ నోటికి వచ్చినట్లుగా రప్పా రప్పా చేస్తాం, నరికేస్తామని ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొకడైతే ఈ మధ్య మాకు మళ్ళీ కనపడుతూ ఉన్నాడు, ఇంతవరకు కనుమరుగయ్యాడు. నందికొట్కూరు నియోజకవర్గంలో సిద్ధార్థ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు కాడసాని రాంభూపాల్ రెడ్డి, కడప నుంచి వలస వచ్చినటువంటి శిల్ప రవిచంద్ర రెడ్డి ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. మీకు సిగ్గుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు మళ్ళీ వచ్చి మీడియా ముందర మేము అధికారంలోకి వస్తే తన్నే దగ్గర మేమే ఉంటాం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చే దగ్గర మేమే ఉంటాం, పోలీస్ స్టేషన్లో మేమే ఉంటాం, క్లాసుకు నిద్రలో మేమే ఉంటామంట. ఎక్కడుంటారా మీరు? ఆ సీ క్యాంప్ సెంటర్లోనో లేకపోతే బస్టాండ్ల దగ్గర శౌచాలయాలు కట్టించారు. మీకు శౌచాలయాలంటే కూడా అర్థం కాదేమో నాకు తెలిసి, ఎందుకంటే చదువురాని ఎదవలు కాబట్టి. శౌచాలయం అంటే సులభ్ కాంప్లెక్స్లు, మీకు అర్థమయ్యే భాషలో చెప్తా ఉన్నా, సులభ్ కాంప్లెక్స్ల దగ్గర అయితే మీరు ఉంటారు. ప్రజలను ఇంకా ఎంతవరకు భయపడేయాలని చూస్తారా మీరు? ఇంకా ఎంతవరకు ప్రజలను భయపడించి ఇంకా భయభ్రాంతులకు గురి చేయాలని చెప్తా ఉన్నారు? ప్రభుత్వం తక్షణమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం,
ఈ విధమైనగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఎదవలను అసలు సంఘంలో నుంచి బహిష్కరించాలి, సామాజిక బహిష్కరణ చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. పగటేసేగాల మాదిరి బయటకు వచ్చి మీడియా ముందర పెడితే పూనకం వచ్చినట్టుగా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నటువంటి సిద్ధార్థ రెడ్డి నీకు తెలియజేస్తూ ఉన్నాం. నందికోటుకూరు ప్రజలు అన్నటువంటి వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళు, శాంతి సంతోషాలతో సుఖ సంతోషాలతో జీవించేటువంటి వాళ్ళు. అలాంటి నియోజకవర్గంలో మళ్ళీ నువ్వు ఫ్యాక్షనిజాన్ని, కక్షపూరిత చర్యలను, తర్వాత ప్రతీకార చర్యలను తీసుకొని వచ్చి ప్రజలను అశాంతులకు గురి చేయాలని చూస్తున్నావేమో, ఖబర్దార్ అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంబటి రాంబాబుకి ఏ గతి పట్టిందో ఆ గతి నీకు కూడా పడుతుంది అని చెప్పేసి, అదేవిధంగా నంద్యాల జిల్లా అధ్యక్షుడు, సీనియర్ మోస్ట్ లీడర్ అని చెప్పుకున్నటువంటి కాడసాని రాంభూపాల్ రెడ్డి గారు, మీకు తెలియదా రాజకీయాల్లో ఏ విధంగా మాట్లాడాలో? అలాంటి ఎదవలను మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా. నిజంగా మీరు విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయండి. అధికార పార్టీలో ఉన్నటువంటి మా పార్టీ ఏదైనా, లేదంటే మా కూటమి ప్రభుత్వంలో ఏదైనా తప్పులు తొలితే వాటిని రాజకీయంగా విమర్శించండి. అంతేగాని నోటికి వచ్చినట్లుగా అగౌరవపరిచే విధంగా నానా బూతులు మాట్లాడుతూ అన్పార్లమెంటరీ వర్డ్స్తో మీరు అవమానించాలని చూస్తే మీకు తగిన బుద్ధి చెప్తారు ప్రజలే అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. గతంలోనే మీకు చేశారు. మొన్న 2024 ఎలక్షన్లో 11కు మిమ్మల్ని కూర్చోబెట్టేశారు. ఇంకా మీరు ఇలాంటి కోతి చేష్టలు, పశువులను అనాగరిక సమాజంలోకి వెళ్ళే విధంగా మీరు ప్రవర్తించుకుంటూ పోతూ ఉంటే మిమ్మల్ని నెక్స్ట్ జీరో అని చెప్పేసి మీ పార్టీని భూస్థాపితం చేస్తారు. ప్రజలు మీ ఇండ్ల మీద దాడి చేసి మిమ్మల్ని తరిమి చెప్పులతో రాళ్లతో కొట్టి బయటికి తరిమేస్తారు. ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని బహిష్కరణ చేస్తారని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.